నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ మెంతి కూరతో పకోడీ. చూసారా ఎంత చక్కగా క్రిస్పీగా తెలుస్తుందో. మరి పిండి ఎలా కలుపుకోవాలో క్రిస్పీగా కావాలంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఇవి చక్కగా జర్నీల్లో వెళ్ళేటప్పుడు టైంపాస్గాను బాగుంటాయి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా సూపర్గా ఉంటాయి. మంచి హెల్దీ రెసిపీ కూడా. మెంతి కూర వలన మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అంతేకాదండి చక్కగా బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మరి ఇంత హెల్దీ స్నాక్ ఐటమ్ కదా ఇది మెంతి కూర అనగానే. మరి మెంతి కూరతో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈరోజైతే ఇక్కడ మెంతి కూరతో పకోడీ కోసం అండి నేను పెద్ద మెంతి ఆకు తీసుకున్నాను. మీడియం సైజు కట్ అయితే ఒకటి. ఇదైతే నేను కాడలు కూడా ఇక్కడ వరకు కట్ చేసుకుంటున్నాను. 3/4 వరకు కాడల వరకు కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్లీన్ చేసుకొని ఇందులోకి ఉల్లిపాయ ఒకటి, 2 పచ్చిమిరపకాయలు ఒక 2, కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ ముందుగా కట్ చేసి బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ముందుగా మెంతి కూరను అయితే క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ముందుగా చివరిలో ఉన్న ఆకులన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. మనకి వేర్ల దగ్గర కూడా ఆకులు ఉంటాయి కదా, ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాతనే మొత్తం ఒక దగ్గర పెట్టుకొని ఇదంతా కూడా చివరిలో కట్ చేసేసి వేస్ట్ అంతా పడేస్తున్నాను. అంతా కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇవన్నిటిని వన్ ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం ఆకులంతా ఇలా కట్ చేసుకొని ఒక్కసారిగా వాటర్లో కడిగి నేనైతే బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మెంతి కూర అంతా క్లీన్ చేసి పెట్టినాను. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ కూడా నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు మరీ నిలువుగా కాకుండా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మధ్యలోకి బద్ద వచ్చేలాగా కట్ చేశానండి. అలాగే పచ్చిమిరపకాయలను కూడా కాయను 4 చీలికలుగా చేసి 1 ఇంచుగా కట్ చేస్తున్నాను. వీటన్నిటినీ కూడా మెంతి కూరలోకి వేసేస్తాను. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్, పిండి కూడా వేస్తాం కదా శనగపిండి, దానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. దీంతో పాటుగా 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా. పసుపు అనేది మీ ఆప్షన్ మాత్రమే, నేను కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. ముందుగా వీటన్నిటిని కలిపేస్తున్నాను. ముందే కొంచెం బౌల్లోకి కరివేపాకు కూడా తీసుకున్నాను. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పేసి కలపడం వలన వాటర్ అయితే వస్తుంది. పిండికి అయితే అది సరిపోతుంది. మీకు సరిపోలేదు అనుకుంటే కొంచెంగా అయితే వాటర్ అయితే కలుపుకుంటూ పిండి కలుపుకోండి. మొత్తం కలిపేసిన తర్వాత నేనైతే ఇక్కడ శనగపిండి అలాగే బియ్యం పిండి తీసుకుంటున్నాను. నేను శనగపిండి అయితే ఏ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నానో బియ్యం పిండి కూడా అదే క్వాంటిటీ తీసుకుంటున్నాను. 2 కూడా హాఫ్ కప్ వరకు తీసుకున్నాను. ఇందులో ఉన్న వాటర్తోనే సరిపోతుంది. చూడండి, కావాలనుకుంటేనే కొంచెంగా నీళ్లు చిలకరిస్తాను. చూసారా, పిండి అయితే కలిసింది కానీ కొంచెం ముద్దగా రావడానికి కొద్దిగా అయితే వాటర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కువ వేయకుండా కొంచెంగా వాటర్ కలుపుతున్నాను. కొద్దిగా పిండి అంతా ఇలా ముద్దగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేస్తున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి హీట్ అవనిచ్చాను. ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెంగా శనగపిండి ఇందులోకి వేసి చూస్తున్నాను. చూడండి, పిండి పైకి తేలేటప్పుడే చిన్నగా పకోడీని ఇందులోకి వేస్తున్నాను.
మీకు కావాల్సినంత సైజులో అయితే పిండిని తీసుకుంటూ ఆయిల్లో వేసుకోండి. నేనైతే పిండి గట్టిగా రావడం కోసం కలుపుకున్నాను. కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటూ, కొంచెం జారుగా అంటే పిండి వాటర్ ఎక్కువ వేస్తే మీకు పకోడీ అనేది సాఫ్ట్గా కూడా వస్తాయి. వేసిన వెంటనే కదిలించకుండా 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. 2 నిమిషాల తర్వాత ఒకసారి కదిలించుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి నాకు కారం సరిపోతుందని నేను కారం వేయలేదు. పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకునే వాళ్ళు అయితే కారాన్ని కూడా వేసుకోవచ్చు. మామూలు పకోడీలానే ఉల్లిపాయ పకోడీ వేస్తాం కదా, అలాగే కలర్ మారే వరకు ఉంచి తీసుకోవాలి. చూడండి, కలర్ కొంచెంగా మారిపోయింది కదా. ఇప్పుడు వీటన్నిటిని నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మెంతి కూర, పప్పు అలాగే కూరగానే కాకుండా ఇలా పకోడీల్లోకి వీటిల్లోకి ట్రై చేయండి. మెత్తడి చెక్కల్లోకి సూపర్గా ఉంటుంది, స్నాక్ ఐటెంగా కూడా. ఆకుకూర ఏం తింటున్నారో తెలియకుండానే చక్కగా తినేస్తారు. కొంతమంది మెంతి కూర అనగానే చేదుగా ఉంటుందని ఇష్టపడరు కదా, అటువంటి వాళ్ళకి రెమెడీస్గా ఇలా చేసుకోవచ్చు. మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా, క్రిస్పీగా ఉన్నాయి. సౌండ్ కూడా మీకు బోల్ సౌండ్ తెలుస్తుంది కదా, చాలా క్రిస్పీగా వస్తాయి ఇవైతే. మరొకసారి అయితే ఇలా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. Please encourage me and thank you for watching. Thank you.